హాయ్ అండి. ప్రేమంటారా? 58వ భాగం వినండి. షాపు మూసేసే టైంకి వెళ్ళి ఏసీ కొన్నాడు కౌశిక్. వాళ్ళిప్పుడు ఫిట్ చేయడం కుదరదు, మార్నింగ్ వచ్చి చేస్తామన్నారు. వాళ్ళ కాళ్ళ వెళ్ళ పడి బ్రతిమాలి డబ్బులు ఎక్కువిచ్చి వాళ్ళని తీసుకువచ్చాడు. అప్పటికే నీలు అసహనంగా ఎదురుచూస్తోంది. కౌశిక్ని చూస్తూనే తీసుకొచ్చావా అంటూ లోపలికి వెళ్ళింది. అప్పటి వరకు బయట బాల్కనీలో కూర్చుని ఉంది. వాళ్ళు చేస్తున్నంతసేపు ఏదో ఒకటి అంటూనే ఉంది. వాళ్ళు వెళ్తూ, సార్ మీ లవరా? మేడంతో కష్టం సార్ అన్నారు. వాళ్ళు వెళ్ళాక, ఏంటి వాళ్ళు గుసగుసలాడుతున్నారు నీతో అంది నీలు. ఏం లేదు, నిన్ను అడిగి కొంచెం ఎక్కువ డబ్బులు ఇప్పించమని అన్నారు. నేను ఇచ్చేశాలే అన్నాడు కౌశిక్. సరే మరి, నువ్వు వెళ్తే నేను తలుపేసుకుంటాను అంది. ఏసీకి ఎంత అయింది ఏంటి అని కూడా అడగవా అన్నాడు. ప్రతిదానికి డబ్బులు ఇవ్వొద్దని నువ్వేగా చెప్పావు. ఇస్తాలే, ఏడవకు, మార్నింగ్ ఇస్తా వెళ్ళు అంది. క్రిష్ వద్దు వద్దు అంటుంటే తను వెనకపడుతుంది. నేను దీని వెనకపడుతుంటే విదిలిస్తోంది అనుకున్నాడు కౌశిక్. పూర్తిగా కౌశిక్ వెళ్లకుండానే తలుపేసుకుంది. ఈ టైంలో ఎలా వెళ్తావు అన్న ఆలోచన లేదు. తన అవసరాలే కానీ మనల్ని అస్సలు గుర్తించదు, రాక్షసి అనుకున్నాడు. క్యాబ్ బుక్ చేసుకుని అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. మర్నాడు ఉదయం ప్రదీప్, నరేష్ ఇద్దరూ వచ్చారు. నేను చెప్పానా నీ ప్రేమ గెలుస్తుందని, చూసావా అన్నాడు నరేష్ అక్షుని చూస్తూ. నవ్వింది అక్షు. ఏంటి సాహితీ, ఏవో సాహసాలు చేస్తున్నావట అన్నాడు. నేనా? అంకుల్, మీరు నన్ను మా డాడీ దగ్గర ఇరికించకండి అంది సాహితి. ఎవరైనా నువ్వే చేసావని చెప్పినా నేను నమ్మనులే, నీ భయం నాకు తెలుసు అన్నాడు ప్రదీప్. గ్రీష్మ, కొంచెం దూకుడు తగ్గించాలి అన్నాడు నరేష్. ఆంటీ అన్నీ చెప్పేశారా అంది నర్మదాన్ని చూస్తూ గ్రీష్మ. ఏంటి అనంత, కింద సెక్యూరిటీ అతను అనంత మేడం ఇంటికా అంటున్నాడు. ఇక్కడ అందరికీ నోటెడ్ అయిపోయావు నువ్వు అన్నాడు. ఊరుకోండి బాబు, మీరు మరీను. అక్కడ ఉన్న వాళ్ళలో తెలుగు వచ్చినవాడు ఒక్కడే, వాడే అని ఉంటాడు అంది అనంత. మామూలుగా కృష్ణ కలవాలి, మాట్లాడాలి అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది నాకు అన్నాడు నరేష్. బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెళ్దాం అంకుల్ అంది అక్షు. అబ్బా, నా వంకన నువ్వు చూడొచ్చానా? ఏంటమ్మా మీ ఇద్దరి పరిస్థితి? మీరు ఎవరినైనా చూసుకున్నారా? చూసే భాగ్యం మాకు ఇస్తున్నారా? కాలేజీకి తిన్నగా వెళ్తున్నారా? అడ్వెంచర్స్ చెయ్యట్లేదు కదా అన్నాడు నరేష్. ఇన్ని ప్రశ్నలకి ఒకేసారి ఆన్సర్ చేయడం కష్టం. ఎవరినైనా చూసుకున్నారా నుండి లైన్గా ఆన్సర్స్. ఇంకా లేదు అంకుల్, మీకు ఇంకా ఇవ్వడం లేదు. తిన్నగా వెళ్తే కాలేజీ రాదు అంకుల్. మా కాలేజీకి వెళ్ళే దారికి చాలా మలుపులున్నాయి. అడ్వెంచర్స్ చేసే సిచ్యువేషన్స్ ఇంకా రాలేదు. అమ్మయ్య, అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేశాను అంది గ్రీష్మ. అచ్చం వాళ్ళ అమ్మలానే, మాట్లాడనివ్వదు అన్నాడు నరేష్. నీ ప్రశ్నలు అలానే ఉన్నాయి మరి అంది నర్మద. అంటే జవాబులు కరెక్ట్, ప్రశ్నలే రాంగ్ అంటావు అన్నాడు నవ్వుతూ. బ్రేక్ఫాస్ట్ అయ్యి అందరూ కూర్చున్నాక విషయం అంతా వివరించింది నర్మద. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉందా? ఇదంతా ఏదో సినిమా స్టోరీలా అనిపిస్తోంది. లేడీ విలన్ అన్నమాట అన్నాడు నరేష్. వీళ్ళకి మంచి ప్లాన్ చెప్పు, నీలు వీళ్ళ మధ్య నుండి వెళ్ళిపోయేలాగా అంది నర్మద. నీలు ఉన్నది ఎక్కడో చూపించండి, నేను వెళ్ళి మాట్లాడతాను అన్నాడు నరేష్. ఎందుకు? ఉన్నది చెడగొట్టడానికా? బాబు, నువ్వేదో మంచి ప్లాన్ చెప్తావని వీళ్ళకి చెప్పాను, నువ్వు మొత్తం చెడగొట్టేలాగా ఉన్నావు. ఆ అమ్మాయి అక్కడ ఉన్నట్టు మనకు తెలియదు అన్నట్టున్నాము అంది నర్మద. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం బెటర్ అనుకుంటా అన్నాడు ప్రదీప్. అది ఆల్రెడీ చేద్దామని కుమార్ వెళ్ళాడు అంది నర్మద. వాళ్ళ పేరెంట్స్ మాట కూడా వినదు అంకుల్ అంది అక్షు. అలాగైతే ఒక బెస్ట్ ఐడియా ఉంది నా దగ్గర, కాకపోతే మంచి నటులు కావాలి దానికి. మీరు నటించగలరా అని డౌటు అన్నాడు నరేష్. ముందు నువ్వు నీ ఐడియా చెప్పు, అది బెస్టేనా కాదా అన్నది మేం చెప్తాం, అప్పుడు నటన గురించి ఆలోచించవచ్చు అన్నాడు ప్రదీప్. 3 డేస్కి 4 డేస్కి ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు, క్లాసెస్ ఏం జరుగుతున్నాయి అని క్రిష్ అడుగుతూ ఉండాలి. ఒక్కసారిగా వదిలేస్తే మొండివాళ్ళు అంత గమ్మున ఒప్పుకోరు. ప్రేమించకపోయినా క్లాస్మేట్గా అయినా ఉండాలి. స్టడీ గురించి అడగడం, నోట్స్ షేర్ చేయమనడం, ఇలాంటివి అడుగుతుంటే వెళ్ళిపోతుంది అక్కడికి అన్నాడు నరేష్.
ఇది నిజమే, బాగుంది ఐడియా అంది అక్షు. పూర్తిగా వీళ్ళ నైఫ్ నుండి వెళ్ళిపోవాలి అంటే అంది గ్రీష్మ. తన మెంటాలిటీకి అది కొంచెం కష్టం. తనకే తెలియాలి వీడు అక్షును వదలడు అని. స్టడీస్ అయిపోయి పెళ్లి వరకు వచ్చినా వదలకపోతే పిచ్చోళ్ళ నటించడమే. వీడిని నేను భరించలేను, నా వల్ల కాదు అనుకునేలా చేయాలి. అది క్రిష్ ఒక్కడి వల్ల కాదు, అందరూ నటించాలి అన్నాడు నరేష్. నాట్ బ్యాడ్. నటించాలి అన్నావు, క్రిష్ ఒక్కడేగా నటించేది అన్నాడు ప్రదీప్. ఎందుకిప్పుడు అక్షు ఫోన్ చేసి క్రిష్ రూమ్లో ఆధార్ కార్డు లేదా కాలేజ్ సర్టిఫికెట్స్ పిక్స్ పెట్టవా అని అడగచ్చు. ఎందుకు అంటుంది, ఆటోమేటిక్గా దానికి ఏదో కథ రెడీ చేసుకోవాలి అన్నాడు నరేష్. ఇప్పుడే క్రిష్కి చెప్తాను, నాకు నచ్చింది ఈ ప్లాను, థ్యాంక్ యూ అంకుల్ అంది అక్షు. నీకెప్పుడు కావలసిన అడుగు, నా బుర్ర నిండా బోలెడున్నాయి ఇలాంటి ఉచిత సలహాలు అన్నాడు నవ్వుతూ నరేష్. చాలా ఉంటాయి వీడి దగ్గర, కాకపోతే మనమే ఫిల్టర్ చేసుకోవాలి. ఆ బుర్రలో ఉన్నవి చాలా వరకు చెత్తే అన్నాడు ప్రదీప్. నీకు జలసీరా నన్ను చూస్తే, వీడి మాట మెనుకు, నువ్వు చెయ్యి క్రిష్కి అన్నాడు నరేష్. క్రిష్కి ఫోన్ చేసి మొత్తం అంతా వివరించింది. ఇప్పుడే చేస్తా అన్నాడు క్రిష్. వెంటనే నీలుకు ఫోన్ చేశాడు. హాయ్ క్రిష్, ఎలా ఉన్నావు అంది నీలు. నువ్వెక్కడున్నావు అన్నాడు క్రిష్. నేను ఇక్కడే ఉన్నానని తెలిసిపోయిందా, ఏం చెప్పాలి అని ఆలోచిస్తోంది. మాట్లాడవేంటి, ఇంకా వెళ్ళలేదా, ఎప్పుడు వెళ్తున్నావు అన్నాడు క్రిష్. ఇంకా వెళ్ళలేదు క్రిష్, నీకెలా చెప్పను. నీ మనసు కష్టపెట్టిన పాపానికి దేవుడు నాకు శిక్ష వేశాడు. మా అమ్మకి హెల్త్ అప్సెట్ అయ్యింది, కొంచెం సీరియస్ అనే చెప్పచ్చు. అక్కడే ఉన్నాను. నువ్వు నాకు ఫోన్ చేశావు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మకి తగ్గాక వెళ్తాను. అమ్మకి నేనంటే పిచ్చి ప్రేమ. నా లైఫ్లో జరుగుతున్నవన్నీ అమ్మతో షేర్ చేసుకుంటాను. అదే ఇప్పుడు అమ్మకి ఇలా అవడానికి కారణం అంది నీలు. క్రిష్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తోంది. వాళ్ళ అమ్మని అస్సలు లెక్క చేయదు అనుకుని, సరే వెళ్ళావేమో లెసన్స్ అప్డేట్ ఇస్తావు అనుకున్నాను అన్నాడు క్రిష్. 1 డే టైం ఇవ్వు, ఏ రోజుది ఆ రోజు నీకు అందేలా చేస్తాను. నీ హెల్త్ చూసుకో, దేనికి టెన్షన్ పడకు. నీకేం కావాలన్నా నాకు చెప్పు, నేను అరేంజ్ చేస్తాను అంది నీలు. ఓకే బాయ్ అని కాల్ కట్ చేసి అక్షుకు ఫోన్ చేశాడు. ఆన్ చేస్తూనే ఏమంది అంది అక్షు. కాల్ రికార్డ్ పంపాను చూడు అన్నాడు. సరే చూశాక చేస్తాను అని కాల్ కట్ చేసింది. ఏమంది, వెళ్ళిపోతుందా అన్నాడు నరేష్. కాల్ రికార్డు పంపాడు, విందాం అని ప్లే చేసింది. అది విని షాక్ అయ్యాడు నరేష్. ఇలాంటి చిన్న చిన్న ఐడియాలు ఈ అమ్మాయి దగ్గర వర్కౌట్ అవ్వవు, దేశముదురు అన్నాడు. లేదంకుల్, మీ ఐడియా మంచిదే, కానీ నీలుకి నిజమైన ప్రేమకి ప్రేమ అనుకుని వెంటపడ్డానికి తేడా తెలియజేయాలి ముందు. మనకి కౌశిక్ ఉన్నాడు కదా, ప్రేమను ఎలా చూపించాలో, ప్రేమ అంటే ఏంటో అతని వల్ల తెలిసేలాగా చేద్దాం. దానికి కౌశిక్ కరెక్ట్ పర్సన్ అంది అక్షు. క్రిష్కి ఫోన్ చేసింది. నీలు నుండి ఇలాంటివే వస్తాయి. ముందు ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించాలి. కౌశిక్ ఫోన్ చేస్తే నాకు చెయ్యమను అంది అక్షు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.